వెల్కమ్ టు ఎపిసోడ్ 11 రివ్యూ స్టార్ట్ చేసేటప్పుడు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ రోజు నిన్న ఫుడ్ లాక్డౌన్ అయింది, మొత్తం ఫుడ్ అంతా సబ్మిట్ చేశారు కదా. ఈ రోజు బిగ్ బాస్ రేషన్ అలౌ చేశాడు. సో యష్మి, నిఖిల్ అండ్ నైనిక చీఫ్స్ ఉన్నారు కదా, వీళ్ళు ఏమిటంటే రూమ్ లో ఫుడ్ ఉంది, మీరు వెళ్ళి తెచ్చుకోవాలి 1 వీక్ అంటే ఎంత అయితే అంత అన్లిమిటెడ్. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్కువ టైం యష్మికి ఇవ్వడం జరిగింది, మేజర్ చీఫ్ కాబట్టి. తర్వాత కొంచెం తక్కువ టైం నైనికాకి, ఇంకొంచెం తక్కువ టైం నిఖిల్కి ఇవ్వడం జరిగింది. సో లోపలికి వెళ్ళారు, ఫుడ్ తీసుకున్నారు. తర్వాత చికెన్ కోసం మరొక 10 seconds టైం ఎక్స్టెండ్ చేశారు. ఇదంతా అయింది. ఒక పాయింట్ నేను ఇక్కడ మెన్షన్ చేయాలనుకుంటున్నాను. ఆల్రెడీ ఇక్కడ చికెన్ ప్యాకెట్స్ 3 or 4 చికెన్ ప్యాకెట్స్ యష్మి తీసుకుంది. ఈ పాయింట్ గుర్తుపెట్టుకుని మనం చివరిలో మాట్లాడుతుంది దీని గురించి. సో ఇదంతా అయిపోయిన తర్వాత ఇప్పుడు ఏంటంటే ఎవరెవరు ఇప్పుడు ఈ ముగ్గురు చీఫ్స్ వచ్చేసరికి ఫుడ్ తెచ్చుకుంటారు కదా. ఇప్పుడు ఏమన్నారంటే రూల్ ప్రకారం ఒక్క క్లాన్ కి ఫుడ్ దొరకదు, మిగతా 2 clans కి మాత్రమే అది గేమ్ విన్ అయి గెలుచుకోవాలి. సో ఫస్ట్ గేమ్ వచ్చేసరికి లెమన్ అండ్ పిజ్జా. సో ఇందులో యష్మి క్లాన్ గెలిచేసింది. పృథ్వీరాజ్ అండ్ అభయ్ నవీన్ ఆడారు, యష్మి క్లాన్ గెలిచేసింది, క్లోజ్ అయిపోయింది. సో యష్మి టీమ్ కి ఫుడ్ అనేది అలొకేట్ అయిపోయింది. వాళ్ళు ఏదైతే బాస్కెట్స్ తెచ్చుకుంటారో, ఎక్కడైతే యష్మి తెచ్చుకుందో అమౌంట్ అంతా అది వాళ్ళకి ఇవ్వడం జరిగింది. సెకండ్ గేమ్ వచ్చేసరికి ఫుడ్ ఐటమ్స్, అంటే యష్మి చీఫ్ గా సంచాలక్ గా బిహేవ్ చేస్తుంది. నైనిక టీమ్ లో నుంచి కెరాక్ సీత అండ్ నిఖిల్ టీం నుంచి మణికంఠ. ఆ మణికంఠ సెలెక్ట్ చేసే విధానం కూడా రాక్ పేపర్ సిజర్స్ ఆడి సెలెక్ట్ చేసుకుంటారు. అది కొంచెం ఫన్నీ అనిపించింది. బట్ నిఖిల్ వెళ్ళి ఉండొచ్చు, బట్ నిఖిల్ లిటరల్లీ నిఖిల్ చాలా ఎంపదే చూపిస్తుంది అసలు. తను ఎవరైనా అంటే తను తీసుకుంటాను తను ఫీల్ అవుతున్నా తప్ప అవతల వాళ్ళ ఒక మాట అన్నాను కూడా ఇష్టపడట్లేదు. మణికంఠ నేను వెళ్తానని పట్టుబడితే రాక్ పేపర్ అండ్ సిజర్స్ ఆడి మణికంఠ విన్ అయితే మణికంఠ వెళ్ళాడు. సో ఇందులో ఫుడ్ తెచ్చుకోవాలి, ఒక ఫుడ్ ఐటమ్ మెన్షన్ ఉంటుంది. అక్కడ రేషన్ రూమ్ లోకి వెళ్ళి ఫుడ్ ఐటమ్ తీసుకొచ్చి ఐ థింక్ డిస్కషన్ రూమ్ లో పెట్టాల్సి ఉంటుంది. సో ఇందులో విన్ వచ్చేసరికి కిరాక్ సీత 3 points, మణికంఠ 2 points. ఒక్క మర్మరాలు అన్న విషయంలో 250 grams ఎగ్జాక్ట్లీ మెన్షన్ చేయడం వల్ల ఫస్ట్ ఇతనే తెచ్చాడు, మణికంఠ తీసుకొచ్చాడు. అరౌండ్ 290 grams పడ్డాయి. ఆ కిరాక్ సీతకి మోర్ దెన్ 300 grams పడ్డాయి. సో యష్మి ఇద్దరిని డిస్క్వాలిఫై చేస్తుంది. మణికంఠ అక్కడ కొంచెం ఆర్గ్యూ చేశాడు, అట్లీస్ట్ నేను కొంచెం దగ్గరగా ఉన్నా కదా 250 grams కి, నీ సెలెక్ట్ చేస్తుంటే ఇద్దరు ఈక్వల్ అయ్యేటట్టు అన్న పాయింట్ ఆఫ్ వ్యూలో డిస్కస్ చేశాడు. ఎందుకంటే మణికంఠ 2 points అండ్ కిరాక్ సీత 3 points కాబట్టి. బట్ 250 grams ని మెన్షన్ చేయడం వల్ల ఫైనల్ గా యాక్సెప్ట్ చేశారు. సో ఇక్కడ ఏంటంటే వీళ్ళ క్లాన్ గెలిచేసింది, నైనిక క్లాన్ గెలిచేసింది. సో నైనిక ఏదైతే ఫుడ్ కలెక్ట్ చేస్తుందో అది వీళ్ళు తీసుకుంది. సో ఇప్పుడు ఫుడ్ లేని ఎవరికి, నిఖిల్ వాళ్ళ క్లాన్. నిఖిల్ క్లాన్ ఉన్నది ఇద్దరు, ఒకటి మణికంఠ, 2 నిఖిల్. సో ఇక్కడ ఏంటంటే చాలా ఎమోషనల్. అసలు కొంతమంది నిజంగా ఏడుస్తుంటారో తెలియదు, లేకపోతే మొసలి కన్నీళ్ళలో తెలియదు. ఎందుకంటే ఇప్పుడు ఏడ్చారు. ఇప్పుడు యష్మి ఏడ్చింది, సోనియా ఏడ్చింది, ఫుడ్ వాళ్ళు మనం ఒక్కరం ఎలా తింటామని ఏడ్చింది. లిటరలీ ఆ ముసలి కన్నీళ్ళలో లేకపోతే నిజంగా ఫీల్ అయిపోయి గేమ్ ఆడడానికి ఆడుతుంటారో ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు తెలియదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే మేము దేన్ని ఇంటర్ప్రిట్ చేయట్లేదు, ఉన్నట్టుగా మేము మాట్లాడుతుంటే. ఎందుకు ఈ పాయింట్ నేను ముసలి కన్నీళ్ళు అన్నానంటే, ఆల్రెడీ యష్మి టీమ్ కి కావాల్సినంత ఫుడ్ వచ్చింది. యష్మి టీమ్ కి మోర్ దెన్ ఎనఫ్ టైం ఇచ్చారు. వాళ్ళ టీంలో ఎక్కువ మెంబర్స్ ఉన్నా సరే మోర్ దెన్ ఎనఫ్ టైం ఇచ్చారు ఫుడ్ కలెక్ట్ చేసుకోవడానికి. అంత ఫుడ్ కలెక్ట్ చేసిన తర్వాత కూడా మళ్ళీ నైనిక టీం నుంచి చికెన్ అవన్నీ, చికెన్ కానీ, షుగర్ కానీ, టీ పొడి కానీ, అసలు లిటరల్ దొంగతనం చేయడానికి అసలు రీజన్ ఏంటి? ఆల్రెడీ కావాల్సిన ఫుడ్ వాళ్ళు తెచ్చుకుంటారు, మళ్ళీ వీళ్ళే ఏడుస్తుండ్రు. మళ్ళీ వాళ్ళకి ఫుడ్ లేకపోతే ఎలాగా, వీళ్ళకి ఫుడ్ లేకపోతే ఎలాగని వీళ్ళే ఏడుస్తుండ్రు. మళ్ళీ కావాల్సినంత ఫుడ్ వచ్చింది అయినా సరే దొంగతనం చేయడం ఏంది? చికెన్ ఆల్రెడీ ఏమో 3 ప్యాకెట్లు తీసుకొని వచ్చుకుంది, మళ్ళీ వాళ్ళ టీంలో నుంచి చికెన్ తీసుకొచ్చుకుంది. అరే అలాగే ఎందుకు మసలుగా నేను అన్నది నీకు నిజంగా మీకు ఫుడ్ కన్సర్న్ ఉంది, నిజంగా అవతల వాళ్ళ పైన ఫుడ్ కన్సర్న్ మీకు ఉంది, అవతల వాళ్ళ పైన నిజంగా మీకు ఫుడ్ కన్సల్ట్ ఉన్నప్పుడు, ఏమంటారు ఆ మాత్రం ఇది ఉన్నప్పుడు వాళ్ళ పైన మీకు లిటరల్లీ ఎవరి ఫుడ్ వాళ్ళు మెయింటైన్ చేసుకోవాల్సింది కదా. నీకు ఆలోచన ఉండాలి కదా, ఓకే వాళ్ళకు కూడా లిమిటెడ్ ఫుడ్ వచ్చిందని. అదంతా నువ్వు మర్చిపోయి గేమ్ అంటున్నావు. అదేం గేమ్ కాదు, మీరు ఆల్రెడీ గేమ్ అంటే సొంతంగా తెచ్చుకున్నప్పుడు అవతల వాళ్ళు ఫుడ్ తీసుకోవాల్సిన అవసరం ఏంది? మరి వాళ్ళ టీంలో మెంబర్స్ ఉన్నారు, 5 members ఉన్నారు, మరి వాళ్ళ ఫుడ్ మీద తీసుకుంటారు. అది అలాగే లిటరల్లీ నువ్వు నిజంగా ఇలాంటి గేమ్స్ ఆడాలనుకున్నప్పుడు నిజంగా ఆ మొసలు ఏడవకుండా ఉండాల్సింది, యష్మి ఆడవకుండా ఉండాల్సింది, అండ్ సోనియా ఏడవకుండా ఉండాల్సింది. నెక్స్ట్ ఇది ఈ రోజు మ్యాక్సిమం ఇది అయిపోయింది. అండ్ మణికంఠ కొన్ని విషయాలు అయితే మెచ్చుకోవాలి. అసలు మణికంఠ నిఖిల్ లిటరల్లీ చెప్తాను, నిఖిల్ పొజిషన్ ఎలా ఉందంటే అసలు ఎమోషనల్ డ్రామాలో పడిపోయి అసలు ఏం చేయాలో తెలియక లిటరల్ ఒక ట్రయాంగిల్ నడుస్తుంది అక్కడ, పృథ్వీ, నిఖిల్ అండ్ సోనియా. అసలు దీని గురించి బీభత్సంగా మేము డిస్కస్ చేయాలనుకోవట్లేదు, బట్ మోస్ట్ ఆఫ్ ది ఎఫెక్టెడ్ పర్సన్ అయితే నిఖిల్. పాపం ఎమోషనల్ గా ఫీల్ అయిపోయి ఏం చేయలేక అసలు లిటరల్ అతని పొజిషన్ ఎక్స్ప్లెయిన్ చేయాలని కూడా మాకు మాటలు రావట్లేదు, అదే అతని పొజిషన్. బట్ మణికంఠ లిటరల్లీ చాలా పార్టిసిపేట్ చేస్తాడు, ఎమోషనల్ గేమ్ ఎక్కడ ఆడట్లేదు, తన గేమ్ తను ఆడుకుంటాడు. మేజర్ సినారియోస్ లో తనే అడుగుతుండు, నేను పార్టిసిపేట్ చేస్తాను, నాకు ఛాన్స్ నాకు పార్టిసిపేట్ చేయాలని. ఎక్కడ దాక్కోవడానికి తను ట్రై చేయట్లేదు. ఎవ్రీ టైమ్ యువర్ షోయింగ్ అప్, ప్రతిసారి తను కనిపిస్తుంది. సో ఇది జనరల్ గా ఇది అయిపోయింది. అండ్ లాస్ట్లో మ్యాక్సిమం ఇది ఈ రోజు ఎపిసోడ్ ఇదే, ఇంతకన్నా హెవీగా ఏం జరగలేదు. సోనియా అండ్ పృథ్వీ మాట్లాడుకుంటున్నప్పుడు సోనియా అంటుంది, నేను ఎవరైతే ఫాలో అవుతానో, నాకు ఎవరైతే అనిపిస్తారో వాళ్ళే బిగ్ బాస్ విన్ అవుతారు. ఈమె ఇప్పుడు వచ్చా గేమ్ ఆడలే, ఈమె డిసైడ్ చేసుకుంటుంది నేను విన్ అవుతా, నేను ఫాలో అయిన వ్యక్తి విన్ అవుతాను. నైనిక చాలా స్ట్రాంగ్ కంటెస్టెంట్, అండ్ నైనిక ఈమె ఎప్పుడు నైనిక నేను ఫాలో అవ్వలేదు. నైనిక విన్ అవ్వచ్చేమో, ఎవరో తెలుసు. శేఖర్ బాస్ విన్ అవ్వచ్చేమో, కొంచెం మెంటాలిటీ స్ట్రాంగ్ ఉంటుంది. అతను కానీ తన ఫిజికల్ గేమ్ స్ట్రాంగ్ గా పెట్టుకుంటూ తన పాయింట్ మీద స్ట్రాంగ్ నిలబడ్డాడంటే తను విన్
బ్యాన్ అవ్వచ్చు. సో లిటరలీ ఓవర్ కాన్ఫిడెన్స్ వద్దు, జనరల్ గా ఉండు మాట్లాడు క్లోజ్ అయిపో తప్ప ఓవర్ కాన్ఫిడెన్స్ వద్దు. అండ్ తర్వాత వచ్చేసరికి సోనియా విష్ణుప్రియ అని అంటుంది, రచ్చగొట్టడంలో విష్ణుప్రియ చాలా ఇది అండ్ చీప్ గా రచ్చగొడుతుంది. ఈమె మీదకి ఎవరు ఒక పాయింట్ కామెంట్ చేయకూడదు, బట్ ఈమె మాత్రం వేరే వాళ్ళ మీద చాలా డిగ్రేడింగ్ వర్డ్స్ లో పాయింట్ చేస్తుంది. మరి అది ఎంతవరకు రైట్ రాంగ్. అండ్ ఇంకొకటి నిజంగా నిఖిల్కి కానీ తను సోనియా అండ్ నన్ను నిఖిల్ పృథ్వీరాజ్ ఏదైతే డిస్కస్ చేసిన క్లిప్ ఉందో, అంటే మనం కొంత టైం ఇద్దాం నిఖిల్కి, ఇంతలో చేంజ్ చేయడంటే చేంజ్ చేయడం, లేకపోతే లైట్ తీసేసుకుందాం అన్నదో, ఆ పాయింట్ కానీ నిజంగా ఈ సండే కానీ నిఖిల్కి కానీ చూపిస్తే మనోడికి గుండె షోర్ షాట్. అది ఎమోషనల్గా డ్రౌన్ అయిపోయి వాళ్ళు ఇతని గురించి ఏమనుకుంటారంటే ఇతను కానీ తెలిసిందో మనోడు ఇంకా సీరియస్ అయిపోతాడు ఇంకా లైఫ్ మీద, ఇంకా ఎమోషనల్ గేమ్ నుంచి బయటకు వచ్చేస్తాడు. అండ్ వీళ్ళు నిజంగా చికెన్ కోసం కొట్టుకుంటుంటే యష్మి టీం వాళ్ళు మీకు అంటారు కదా డైలాగ్, మీకు కక్కుర్తున్న కమాండలో అంత చికెన్ వచ్చింది అయినా పక్కో టీం వెళ్ళి చికెన్ తీసుకురావడం, వీళ్ళే స్టార్ట్ చేశారు గేమ్. మళ్ళీ వీటన్నిటికి మూల కారణం ఎవరంటే ప్రేరణ. అదేంటి మళ్ళీ ఆమె ఏమంటుంది, మనం ఏదో చిలిపిగా ట్రై చేద్దాం, చిలిపిగా ట్రై చేయడం ఏందమ్మా. ఆ రోజు కూడా ఈమె చిలిపిగానే ట్రై చేస్తుంది. ఆ రోజు డస్ట్బిన్ లో బాటిల్ తీసి బయటపడడం కూడా ఈమె చిలిపిగానే ట్రై చేస్తుంది. అది ఎంత బ్యాక్ ఫైర్ అయింది. మళ్ళీ ఇప్పుడు ఈమె స్టార్ట్ చేసింది, ఈమె ఐడియా ఇచ్చింది అసలు. మళ్ళీ ఇవన్నీ ఆ దొంగడుపులు మళ్ళీ బిహైండ్ ద సీన్స్. ఫుడ్ వాళ్ళకుండదని తెలుసు, వాళ్ళ రేషన్ వాళ్ళకుంది. అక్కడి నుంచి నేను ఎవరు తీసుకోమంటాను, నీకు కావాల్సినంత ఫుడ్ నీకు వచ్చింది, హ్యాపీగా ఉండొచ్చు కదా ఫుడ్తో. సో దిస్ ఈస్ ద ఎండ్ ఆఫ్ ద రివ్యూ ఫర్ టుడే. థ్యాంక్ యూ.